సలీం గారు నమస్తే అండి, గుడ్ ఈవినింగ్. నమస్తే లక్ష్మి గారు. నమస్తే. నమస్తే అండి. యాక్చువల్లీ కోడికత్తి గురించి మేము నిన్న ట్రై చేసాము. మీరు నిన్న అదే దీక్షలు ఆందోళనలతో రావాలి జగన్, కోర్టుకు రావాలి జగన్ అనేదో నినాదం తీసుకున్నట్టున్నారు. ఏం జరిగిందండి? జస్ట్ దాని గురించి మాట్లాడిన తర్వాత ఈ కేసు గురించి మాట్లాడదాం. నిన్న ఏమైంది? అదే నిన్న వాళ్ళు ఫ్యామిలీ ఉంటారు కదా, వాళ్ళు ఇక్కడ అమర నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆయన మన కోడికత్తి సీను కూడా జైల్లో నిరాహార దీక్ష చేస్తున్నారు. అమర నిరాహార జైల్లో చేయట్లేదు అని చెప్పినట్టున్నారు. అది పర్మిషన్ తీసుకోలేదు అతను అని చెప్పేసి. పర్మిషన్ ఏముందమ్మా, అది పర్మిషన్ పెట్టేశారు. కానీ ఇప్పుడు మనము వెళ్ళి చూడడం కదా, కానీ ఆయన చేస్తున్నట్టు నాకు నమ్మకం ఉంది. ఆయన చేస్తాడు. మరి కమిట్మెంట్ ఉన్న మధ్య ఆయన నాకు 5 years ఒక లాయర్ కి నమ్ముకున్నాడంటే ఆయన ఒకసారి చెప్తే ఇంకా చెప్పినాకనే పని అయిపోతుంది. కోడికత్తి అదే. మరి వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమంటున్నారండి? వాళ్ళ తల్లి సోదరుడు ఇద్దరు కూడా కూర్చున్నట్టున్నారు దీక్షకి. నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. ఆయన కేసు డీల్ చేస్తున్నారు. ఆయనే డీల్ చేస్తున్నారు. ఓకే, సలీం గారు సార్, ఇప్పుడు దాకా చెప్పండి. దాంట్లో బెయిల్ ఎందుకు ఆ అబ్బాయికి ఇవ్వలేకపోయారు? లేదు సార్, బెయిల్ వేసాం సార్. 8 times డిస్మిస్ అయింది. ఒకసారి బెయిల్ వచ్చింది ఫస్ట్, 8 times ఇక్కడ బెయిల్ డిస్మిస్ అయింది. మరి హైకోర్టులో వేసాం. హైకోర్టులో పెండింగ్ ఉంది బెయిల్. నాకు ఒక చిన్న అంశం చెప్పండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అదే ప్రెమిసెస్ లో ఉన్న బెయిల్స్ ని ఎప్పుడైతే డిస్పోజ్ అయిన కోర్టు ఏదైతే ఉందో అది మహా అంటే కోర్టు మార్చారు. ట్రయల్ కోర్టు బెయిల్ ని ఎందుకు ఇమీడియట్ గా అతన్ని రిలీజ్ చేయలేదు? ఎందుకంటే అతనికి ఒకవేళ పనిష్మెంట్ పడినా నాకు తెలిసినంత వరకు పనిష్మెంట్ కంటే మోర్ దాన్ ఇప్పుడు ఆ బేసిస్ మీద కూడా రిలీజ్ చేయాలి కదా. డిఫాల్ట్ బెయిల్ అతను ఎలిజిబిలిటీ అయినప్పుడు డిఫాల్ట్ బెయిల్కి ఎందుకు ఇవ్వలేదు? మీరు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద మీరు డీల్ చేస్తున్నారు కాబట్టి హైకోర్టులో రిజిస్ట్రార్ కి ఎందుకు ట్రయల్ కోర్ట్ మెజిస్ట్రేట్ మీద మీరు యాక్షన్ తీసుకోలేదు? అంటే మీరు చెప్పింది కరెక్ట్ ఉంది సార్, కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మనము లాస్ట్ జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టండి సార్, కాసేపు జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టేస్తే మీరు జుడిషియల్ సైడ్ నుంచి మనం ఆలోచించినప్పుడు బెయిల్ చాలా సింపుల్ ప్రిన్సిపల్. అతను డిఫాల్ట్ బెయిల్కి ఎలిజిబిలిటీ అయినప్పుడు ఎందుకు బయటికి ఇవ్వట్లేదు? దట్స్ ఎ సింపుల్ క్వశ్చన్. వినండి సార్, బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిన తర్వాత హైకోర్టు అతను బెయిల్ డిస్మిస్ చేసింది. ఇప్పుడు హైకోర్టు బెయిల్ డిస్మిస్ చేసి సుప్రీంకోర్టు వేయాలి. బెయిల్ డిస్మిస్ అయింది, దాంతో పాటు లోతైన దర్యాప్తు కావాలి అని. సార్ ఒక నిమిషం, బెయిల్ డిస్మిస్ అయిన దానికి నేను అనేది బెయిల్ డిస్మిస్ అయిన తర్వాత సుప్రీంకోర్టులో మీరు దాన్ని అప్పీల్ చేసి మళ్ళీ బెయిల్ ని తీసుకుంటారు, అవునా? అవును. ఇప్పుడు మీరు ఒకవేళ ఆయనకి ఇచ్చిన బెయిల్ ఏదైతే ఉందో ఆ బెయిల్ పిటిషన్ ని మీరు పక్కన పెట్టేస్తే, దాని మీద మీరు మళ్ళీ అప్పీల్కి వెళ్లకుండా, దాని మీద మీరు మళ్ళీ రివిజన్కి వెళ్లకుండా పక్కన పెట్టేస్తే, మళ్ళీ మీరు అతను అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో బెయిల్ అప్లికేషన్ చేసుకుంటే ట్రయల్ కోర్టుకి ఇచ్చే అవకాశం లేదంటారా? ఉంది కదా, అదే కదా. మరి అలాంటప్పుడు సార్ నెంబర్ ఆఫ్ బెయిల్స్ ఇచ్చే అవకాశం ఉన్నప్పుడు ఎన్బిడబ్ల్యూ ఇస్తే ఇమీడియట్లీ మీకు కోర్టులోనే మీకు డే బెయిల్ ఇచ్చేస్తారు. అక్కడ డిఫాల్ట్ బెయిల్ అవైలబుల్ ఉంది, దాన్ని ఎందుకు వాడుకోవట్లేదు? ఎందుకు ఇన్ని రోజులు ఉంది? అంటే నాకు తెలిసి మీ దగ్గర జూనియర్ ఒక అమ్మాయి పనిచేస్తుంది. ఆ అమ్మాయితో కూడా నేను ఒకసారి మాట్లాడాను ఈ అంశం మీద. క్లారిటీ వాళ్ళ దగ్గర కూడా ఎందుకు లేకపోయింది అనేది నాకు ఐ డోంట్ నో. డైరెక్ట్ గా ఉన్నారు కాబట్టి నేను మిమ్మల్ని ఎందుకు ఇది అడుగుతున్నానంటే ప్రజలు కూడా తెలుసుకుంటారు అసలు ఏం జరుగుతుంది వాస్తవంగా అని చెప్పేసి. సలీం గారు చెప్పడమ్మా, జస్ట్ దీని మీద ఒక చిన్న బ్రీఫ్ తో కంక్లూడ్ చేయండి. బ్రేక్ తీసుకుంటున్నారు ఇప్పుడు? తీసుకోవట్లేదు, మీరే చెప్పండి. అంటే బెయిల్ ఎందుకు డిలే అయింది అసలు చిన్న ట్రయల్ కోర్టులో అయిపోయేదానికి అని ఆయన అంటారు. చెప్తున్నాను. డిఫాల్ట్ బెయిల్ 90 days వరకు ఛార్జ్ షీట్ చేయకుంటే వస్తారు. కానీ వాళ్ళు 87 days అని ఛార్జ్ షీట్ చేశారు. సో రెగ్యులర్ బెయిల్ వేసాం. రెగ్యులర్ బెయిల్ వేస్తే రెగ్యులర్ బెయిల్ వచ్చింది. రెగ్యులర్ బెయిల్ వీళ్ళు ఎన్ఐఏ వాళ్ళు హైకోర్టుకి వెళ్ళి అప్పీల్ చేశారు. ఈ కేసులో బెయిల్ ఇచ్చేది రెగ్యులర్ జడ్జ్ కి పవర్ లేదు అని. సో మరి హైకోర్టు ఏం చేసింది, మీరు మెరిట్ కన్సిడర్ చేసి బెయిల్ ఇవ్వండి అని. దాని మీద మనం మెరిట్ కన్సిడర్ చేసి బెయిల్ వేసాము. బెయిల్ వేసి 7 times డిస్మిస్ అయింది. సో లాస్ట్ మనము చెప్పాము సపరేషన్ ఆఫ్ సివిల్ యాక్షన్ యాక్ట్ ప్రకారం 5B ప్రకారం డే టు డే హియరింగ్ చేయాలి. మీరు డే టు డే కూడా హియరింగ్ చేయటం లేదు. మీరు బెయిల్ డిస్మిస్ చేస్తే ఏమంటే వాంగ్మూలం ట్రయల్ స్టార్ట్ చేయాలంటే సరే అండి. షెడ్యూల్ 6 అయింది. షెడ్యూల్ 6 లాస్ట్ ఎన్ఐఏ ఏం చేసింది, ఏమంటారు పార్ట్ జగన్మోహన్ రెడ్డి పేరు తీసేసి 13 విట్నెస్ ఎవరు వాళ్ళ పేరు యాడ్ చేసి షెడ్యూల్ 6 చేసింది. షెడ్యూల్ 6
అలా కాదు, జగన్ LW1 దినేష్ కుమార్ ఉంటారు, LW2 జగన్మోహన్ రెడ్డి ఉంటారు, LW3 కేఎన్ఆర్ ఉంది. కేఎన్ఆర్ పేరు ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి పేరు లేదు. సో మీరు అన్నారు ఎన్ఐఏ, మీరు జగన్మోహన్ రెడ్డి పేరులా పని చేస్తున్నారా లేకుంటే ఎన్ఐఏ పేరులా పని చేస్తున్నారా? మీరు జగన్మోహన్ రెడ్డితో ఇన్ఫ్లూయెన్స్ చేస్తుంటే మనం సార్ ఒకవేళ ఆయనని ఇంప్లీట్ చేయకపోయినా ఇప్పుడు ఇంకో విట్నెస్ రాకపోయినప్పుడు, విట్నెస్ లో పిలిచినప్పుడు రాకపోయినప్పుడు హాస్టల్ చేసేసి కేసు డిస్పోజ్ అయిపోతుంది కదా, ఎందుకు పెండింగ్ ఉంది? ఇన్ జనరల్ మేనర్ లో సార్, వెరీ సింపుల్ సార్, వెరీ సింపుల్. మీకు తెలిసిందే, మీరు ట్రయల్ కోర్ట్ లో ఉన్నారు. నో మీరు ట్రయల్ కాదు, మీరు ట్రయల్ కోర్ట్ లో ఉన్నారు. ఇన్ జనరల్ గా కూడా మీకు విట్నెసెస్ ఒకవేళ రాకపోతే, ఒక అడ్జర్న్మెంట్, 2 అడ్జర్న్మెంట్, 3 అడ్జర్న్మెంట్, 4 అడ్జర్న్మెంట్ లో అవ్వకపోతే, సమన్స్ సర్వ్ అయిన తర్వాత కూడా రాకపోతే ఏం చేస్తారు? హాస్టల్ చేసేసి ఆ విట్నెస్ ని ఫర్దర్ ఇంకో LWకి వెళ్ళిపోతారు కదా. మరి అది ఎందుకు చేయలేదు ఇప్పుడు దాకా? అగ్రి విత్ యూ. జగన్మోహన్ రెడ్డి సమన్ సర్వ్ చేసిన తర్వాత ఆయన రావాలి దినంలో ఏం చేశారు? ఆయన పిటిషన్ వేశారు, నాకు లోతు దర్యాప్తు కావాలి, నాకు దర్యాప్తు కావాలి అని. ఎవ్రీ టైం ఆయన తరపు అడ్వకేట్లు వేయడం వల్ల ఈయనకి బెయిల్ ఇవ్వడానికి ఒక అడ్డుపడుతూ. అంటే లోతైన దర్యాప్తు అంటే ఏం కావాలి? చార్జ్ షీట్ వేసిన తర్వాత అది మీరు అడగలేరు, ఆయన అడగలేరు కదా. ఆయన కదా కౌన్సిల్ మేడం, అందుకే ఆయన అడుగుతారు. ఆయన లోతైన దర్యాప్తు కావాలి, ఏం దర్యాప్తు కావాలని అడుగుతున్నారు. ఈవెన్ దో ఎన్ఐఏ కూడా వెరీ సింపుల్. లోతైన దర్యాప్తు. ఆయన కత్తి తీసుకొని పొడిచాడు అన్నాడు, ఓకే పొడిచేస్తాడు. క్యాండిడేట్ అతనే మొహాన్ కడిపోయింది, ఓకే, అతనికి బెయిల్ ఇచ్చేసి నెక్స్ట్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసుకోండి. ఎవరు వద్దన్నారు? మీరు ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు కండిషన్ ని? కండిషన్ యాక్సెప్ట్ చేస్తే అయిపోయింది కదా. ఫేర్ అండ్ ట్రయల్ అయితే ముద్దకి రిలీజ్ చేసిన తర్వాత మీరు నేను అదే సార్ అడుగుతున్నాను, ఎందుకంటే మీరు డీల్ చేస్తున్నారు కాబట్టి మాకు ప్రజలు కూడా తెలుసుకుంటారని అడుగుతున్నాను. అట్లా అంటే సలీం గారు డిలే చేస్తారు. నో దాని గురించి అనట్లేదండి. అంటే ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుందని సలీం గారిని అడుగుతున్నా నేను. ఎందుకంటే అది సలీం గారికి బాగా తెలిసి ఉంటుంది, మిగతా వాళ్ళకంటే సలీం గారికి బాగా తెలిసి ఉంటుంది. మొదటి నుంచి ఆయనే ఫాలో అవుతున్నారు కాబట్టి.